కుటుంబాలకు మేలు చేసే సూచనలు కూడా వాళ్ళు చేయలేకపోతున్న విషయం నేను స్పష్టం చేస్తాను. ఉదాహరణకు ఎవరు చేయకుండా నేను చేస్తాను. 4 కుటుంబాల గురించి మాట్లాడతాం. దయచేసి దేశంలో చర్చ జరగాలి. 4 కుటుంబాల గురించి మాట్లాడతాం. మాట్లాడు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ గురించి మాట్లాడతాను. తెలంగాణలో పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఇప్పుడు గెలిచింది గడ్డం వంశీ. వాళ్ళ తాత 4 దశాబ్దాలు 5 దశాబ్దాల గడ్డం వంశీ కన్నా ముందు ఎవరో చెప్పు. గడ్డం వంశీ కన్నా ముందు ఎవరు ఉన్నారు? మల్లురావి ఎప్పుడు గెలిచిండు తెలుసా? ఇప్పుడు నువ్వు మల్లురావి కుటుంబం మీద మాట్లాడుతున్నావు. మల్లురావి ఎప్పుడు గెలిచిండు? మల్లు అనంతరామ ఎప్పుడు పోయిండు? రాములు ఏ కులము? గుండు రాములు నాగర్ కర్నూలు ఎంపీ ఏ కులం? మాదిగా. నంది ఎల్లయ్య ఏ కులం? మాదిగా. వాళ్ళు నాగర్ కర్నూలు నుంచి గెలవలేదా? కడియం శ్రీహరి ఏ ఉపకులం? కడియం కావ్య ఏ ఉపకులం? మాదిగ కాదా? మల్లురావు ఎన్నడాయుడు ఎంపీ ఎన్నిసార్లు రాడు? మంద జగన్నాథం ఎవరు? మంద జగన్నాథం ఎవరు? మాదిగా. నాగర్ కర్నూలు నుంచి గెలిచిండు కదా. మంద జగన్నాథం గెలిచిండు, నంది ఎల్లయ్య గెలిచిండు, గుండు రాములు గెలిచిండు. 2 సార్లు మంద జగన్నాథం 3 సార్లు అయ్యిండు కదా. ఎట్లా మాట్లాడతారన్నా మీరు? కృష్ణన్న మాదిగలు కానే కాలేదంటారు ఎట్లా మీరు? గడ్డం వంశీ కన్నా ముందు గడ్డం వంశీ ఇవాళ వచ్చిండు. అంతకన్నా ముందు ఎవరు? అంతకన్నా ముందు కడియం శ్రీకన్నా ముందు ఎవరు? ఏ కులం వచ్చింది? పసునూరి దయాకర్ ఏ కులం? మాదిగ కులమే కదా. ఆయన గెలవలేదా? ఒక కుటుంబం. నేను ఏమంటున్నంటే వివేక్ వెంకటస్వామి సంపాదించుకున్నది వాస్తవం కావచ్చు. ఏమైనా లెక్కలు ఉంటే తీపించుకోండి, మాట్లాడండి. ఒకటే కులం ఎదుగుతుంది. ఆయన కుటుంబం మీద మాకేం జాలి లేదు, మాకు అది లేదు. మీరు మాట్లాడితే రూల్ ప్రకారం మాట్లాడితే మాకు ఓకే. ఇలా దామోదరము రాజనరసింహయ్య ఉన్నాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి. బట్టి విక్రమార్క ఇయ్యాల కావచ్చు మంత్రి. ఆయన మొదటిసారి మంత్రి. కానీ 20 ఏళ్ల కిందనే మాదిగల మంత్రుడు. నువ్వు చెప్తున్నటువంటి మాదిగ ఉద్యమాన్ని ఉర్రూతలూపించినటువంటి మోత్కుపల్లి నరసింహయ్యనే 20-30 ఏళ్ల కిందనే మంత్రి కదా. దాని గురించి చెప్పవా? సీతమా లెక్కలు, సీతమా ఎవరెవరు అయ్యారని. ఎందుకయ్యా? మాదిగలైన మాకిష్టమే. వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు కూడా ఏనాటి నుంచో ఎన్నాళ్ళ నుంచో వాళ్ళు దరిద్రాన్ని అస్పృశ్యత అనుభవించిన వాళ్ళే. మాకు అలాంటిది ఏం లేదు. కానీ నువ్వు మరోనే టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తావే. మల్లికార్జున ఖర్గే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యిండు. ప్రధానమంత్రి కాలే, ఉప ప్రధాని కాలే. కానీ 20-30 ఏళ్ల కిందనే ఈ దేశానికి ఉప ప్రధానమంత్రి అయ్యిండు బాబు జగజ్జీవన్ రావు. అంబేద్కర్ రాజ్యాంగం వల్ల అయ్యిండని నేను చెప్తా ఉన్నా. కాదని నువ్వు చెప్తావు. అది కాదు. ఒకవేళ నువ్వు అప్పుడే ముందు ఉంటే నేనే చెప్పినాను కూడా మీరు చెప్తారు. ఈ దేశానికి పార్లమెంట్లో స్పీకర్ అయ్యింది మీరా కుమార్. తెలంగాణ రాష్ట్రానికి బిల్ పాస్ చేసింది మీరా కుమార్. వాళ్ళు మాదిగలే కదా. అంతకన్నా పెద్ద పోస్టు దళితులల్లా మాదిగల కన్నా పెద్ద పోస్టు చేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరో నువ్వు చూపిస్తావా? ఎవరని అడుగుతా ఉన్నా. ఈ దేశంలో మాదిగలు తప్ప దళితులల్లా ఎవరు కూడా ఉప ప్రధాని కాలేదు. కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా మేము ఈర్ష్యపడలేదు. అంబేద్కర్ మంత్రి మాత్రమే అయ్యాడు. కానీ ఇక్కడ మాదిగ కులానికి సంబంధించినటువంటి డాక్టర్ జగజ్జీవన్ రావు గారు ఉప ప్రధాని అయ్యారు ఈ దేశానికి. ఎస్, వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నీకు మాలల మీద కసి ఉంది, మాకు మాదిగల మీద గౌరవం ఉంది, ప్రేమ ఉంది. అది మీ ఇష్టం. అది మీరు ఎలా మాట్లాడతారో, ఎలా అభివర్ణించుకుంటారో, మీరు ఎలా తిప్పికొడతారో అది మీ ఇష్టం. కానీ ఈ దేశంలో అత్యధికంగా పదవులు చేసినటువంటి ప్రధానమంత్రి పోస్ట్ ఒక్కటే దళితులు చేయలేదు. ఒకవేళ చేసినా చేయకున్నది పక్కన పెడితే ఉప ప్రధాని వచ్చినటువంటి పొజిషన్కి వచ్చారు కదా. 90% సంపద, 85% సంపద ఎవడో దోసుకు తింటూ ఉంటే 15%లో 1% కోసం 30 ఏళ్ళు పోరాటం చేసి ఇలా విజయం అని చెప్పి, క్రిమిలేర్ అని చెప్పి, ఎవరో ఒకరు దళితులకు పదవులు వచ్చినాయని తిష్టా వేసిరని చెప్పి ఎప్పటికి వాళ్ళే ఉంటారా? రోగాలు వస్తుంది వస్తారు, కరోనా వస్తుంది వస్తారు. ఎవరో ఒకడు ఉంటే దానికి ఇప్పుడు నేనేమంటే ఎవరో ఒకరు గట్టిగా ఉంటే వాళ్ళకి అవకాశం వస్తుంది. ప్రజలకు ఎవడు సేవ చేస్తే వాళ్ళకి వస్తుంది. వాడు ఎవడు కూడా కంకణం కట్టుకోలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి శాశ్వతం కాదు, చంద్రబాబు నాయుడు శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు ఓడించారు, రాజశేఖర రెడ్డిని ఓడించారు, ఎన్టీ రామారావుని ఓడించారు, ఇందిరాగాంధీని ఓడించారు, జవహర్లాల్ నెహ్రూని ఓడించారు ఈ దేశ ప్రజలు. నువ్వు అనుకున్నంత ఈజీగా, నువ్వు అనుకున్నంత రిజర్వ్ వాళ్ళే ఉన్నారు అంటే వాళ్ళు ఓడిపోయి ఏడ్చిరు దళితులు గెలిచి సంతోషపడవచ్చు.
ఆ సంతోషాన్ని నువ్వు ఒప్పుకోకపోతే మేమేం చేయలేం.